కాకినాడ రూరల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఎంపీగా పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్ కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకినాడ రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ప్రజలను కోరారు. సర్పవరం గ్రామం భావనారాయణపురంలో సర్పవరం గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పుల్లా చందు ఘన స్వాగతం పలికారు. కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకినాడ రూరల్ శాసన సభ్యులు అయిన కురసాల కన్నబాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం శీలం నాగేశ్వరరావు, పుల్లా ప్రభాకర్, పుల్లా చందు, పుల్లా కోటేశ్వరరావు భారీ గజమాలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో సారా రాజేష్, పుల్లా చక్రం, రాజు, పుల్లా సత్యనారాయణ, పోతురాజు, డేవిడ్ లివింగ్స్టన్, కాకి సురేష్, కాల శ్రీను, ప్రసాద్ బాబు, ధూళిపూడి గొల్లబాబు, ధూళిపూడి రాజేష్, సవరం చిట్టిబాబు, గ్రామ పెద్దలు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. రెండేళ్ల పాటు కరోనా పోయినప్పటికీ ఎక్కడ వెనకడి వేయకుండా ఈరోజు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లిన విషయం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోని ప్రకటించారు. చెప్పాడంటే చేస్తాడంతే అనేది ఆయన చాలా గట్టిగా నమ్మి ఆచరించే నాయకుడు. ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం, పేదల పక్షాన్ని నిలబడి పనిచేస్తాం. వాళ్ళ వాలంటీర్కి ఇంటికి పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి కంప్లైంట్లు పెట్టి దాన్ని ఆపించే కార్యక్రమం చేశారు. వాళ్ళ కూటమి ప్రతిరోజు ఏదో రకంగా మోకాలు అడ్డు వేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు పేదల ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నాం. ఒక శాసనసభ్యుడిగా గతంలో ఎలా పనిచేశానో, ఇప్పుడు ఎలా పనిచేశానో అందరికీ తెలుసు. నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తా, నా వరకు ప్రజల్లో సామాన్యంగా కలిసిపోయి మర్యాదగా ప్రతి ఒక్కరితో సంస్కారవంతంగా ప్రవర్తించడం తెలుసు తప్ప మరొక ఆలోచన లేదు. మీరు పార్టీల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, అభ్యర్థుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూసి ఓటేయమని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. 2 ఓట్లు ఫ్యాన్కి వేయాలి. ఒకటి అసెంబ్లీ అభ్యర్థిగా నేనున్నా, అది బ్యాలెట్లో నెంబర్ 1లో ఫ్యాన్ ఉంటుంది. అదేవిధంగా రెండో బ్యాలెట్ పార్లమెంట్కి సంబంధించింది, అది వైట్ బ్యాలెట్ ఉంటుంది. ఆ ఈవీఎంలో 2వ నెంబర్లో సునీల్ గారు మన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి ఉంటారు. తప్పకుండా 2 ఓట్లు వేసి గెలిపించమని కోరుకుంటున్నాను.